గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఏపీఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి నుండి ముఖ్యంగా ఆయన్ని ఫాలో అవుతున్న ఆయన ముఠా నుండి ఇంతకన్నా మీరు ఏమన్నా వైవిధ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అండి? వాళ్ళ బిహేవియర్ అసలు అమరావతి మీద ఎన్నికల్లో ఆయన 2019లో గెలిచినప్పటి నుంచి విషం చిమ్ముతున్నాడు విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు నిజంగా ఒక్కసారి గెలిచాక ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ప్రజలు నారు అనుకునే నాయకులనే చూసాము. కొంచెం గొప్ప మంచి పనులు చేసిన నాయకులనే చూసాం. కానీ కనీసం అంటే ఉదాహరణకు చెప్తున్నా అండి, అద్దింట్లో ఉన్నా కూడా అరే మనం ఉంటున్నాం ఆ ఇంట్లో, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం ఎవరైనా. తను పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముక్కలు ముక్కలుగా చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఆఖరికి ఒకే కులాన్ని 2 రకాలుగా చీల్చిన వ్యక్తి నుండి ఓడిపోయాక నుండి ప్రతిపక్ష పదవి అదేదో హోదా అనుకుని అది ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని ఆయన్ని, ఆయనతో పాటు ఇంకో 10 మంది పనికిరాని వాళ్ళని గెలిపించిన ఆ ప్రజల పట్ల, ఆ నియోజకవర్గాల పట్ల బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు పదవి అధికారం ఈ రెండే ఆయనకి నిద్రపోయినా మెలకుగా ఉన్నా కనిపించేది. అబద్ధాలతో 5 సంవత్సరాలు ఎలాగా మనందరినీ డైవర్షన్ పాలిటిక్స్ చేశారో చూసాం. ఈ రోజుకి కూడా ఆయనలో మార్పు లేదు, మార్పు రాదు కూడా అండి. అదేదో సామెత అంటారు, మనిషి పుట్టుకతో వచ్చింది, ఆయన పోతే గాని పోదు, పుట్టుకలతో గాని పోతే ఆయనలో మార్పు రాదు. బ్రతికినంత కాలం అధికారం, వ్యామోహం, పదవి తప్పితే. అలాంటిది అమరావతి మహిళల మీద ఈరోజు నేను మామూలుగా అడుగుతున్నానండి. ఒక మహిళ ఉండి ఈరోజు భారతీదేవి గారిని అదే మాట ఆయన ఎవరో కిరణ్ అని అన్నాడని చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరైనా మహిళలే, ముందు మనం కూడా కంట్రోల్ క్రమశిక్షణతో ఉండాలని సొంత పార్టీ కార్యకర్త అయినా సుమోటోగా ఆయన్ని శిక్షించారు. మరి ఈ రోజు అమరావతి గురించి ఆ మాటలు అన్న అటు ఆ కృష్ణరాజు గారు ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు, కానీ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశాం. కానీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఎక్స్ సీఎం అయితే ఆయన మీద ఈ రోజు ఆ పథకాలు కానీ ఆ చట్టాలను వర్తించవా? ఈ రోజు రాజ్యాంగం మనందరికీ ఒకటే హక్కు ఇచ్చింది కదా, సామాన్య ప్రజలకైనా పదవుల్లో ఉండే వాళ్ళకైనా. సంకర జాతి అంటాడా? ఎవరండి సంకర జాతి? అరే ఇంట్లోని కనీసం ఎవ్వడున్నా లేకపోయినా ప్రతి మగవాడికి తల్లైన ఒక స్త్రీ అన్నా తెలుసుంటుంది. పెళ్లి చేసుకోకపోతే భార్య పిల్లలు ఉండకపోవచ్చు, కానీ తల్లి అనే ఒక స్త్రీ తెలుసుంటుంది. నోటికి అన్నం తినేవాడేమన్నా ఎవరన్నా మాటలంటారా? ఈ రోజుకి కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదు, సిగ్గు శరం లేదు, కనీసం ఏమీ లేకుండా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక పార్టీలో ఒకరిద్దరు అలా ఉంటారు, కనీసం మంచి చెడు నేర్పించే పెద్దలు ఉంటారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన సహచరులతో, పెద్దలతో, సీనియర్స్ తో ఆయన మాట్లాడతారు తప్ప రైట్ అని. అలాంటిది ఏ మాత్రం లేకుండా అందరూ అదేమంటారు చూడండి, అదేదో గుంపులో పడి వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడితే ఈరోజు ఈ నాయకులందరూ అది మాట్లాడతారా? అరే ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో తాడేపల్లిలో ఇదే మనకి రాజధాని అని చెప్పి ఎన్నికల ముందు మభ్యపెట్టి ఇల్లు కట్టుకున్నాడో అక్కడున్న మహిళల్ని ఒకళ్ళి కాదు, ఇద్దరు కాదు, తల్లులందరినీ ఆ మాట అన్నాడు. అనడమే కాకుండా ఈ రోజు సాక్షిలోని మాట్లాడిన దానికి సాక్షి బాధ్యత వహిస్తుందా అండి? రామోజీరావు గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి మార్గదర్శి గురించి. ఆయన ఈనాడు పేపర్ ని ఎవరన్నా వస్తే ఆయన ఎందుకు బాధ్యత వహించాలి అని ఆ రోజు ఇబ్బంది పెట్టారు కదా. ఈ రోజు సాక్షిలో వచ్చిన దానికి ఈయన లేకపోతే ఈయన భార్య బాధ్యత వహించరా? సింపుల్ గా తల్లిని చెల్లినే వదిలించుకున్న వాడికి నిన్న కొమ్మినేను ఎవరినో ఆయన అన్న మాటకో లేకపోతే కృష్ణరాజు అన్న మాటకి నాకు సంబంధం లేదు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకి ఎన్ని రోజులు, సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ తాలూకు శిక్షలకి, వాళ్ళ తాలూకు తప్పులకి శిక్షలు పడతాయని కాదు, ఆ శిక్షలు ఆ తప్పులు ఎప్పుడో వదిలేసాం. ఈ సంవత్సర కాలంగా కూడా ఈ రోజు ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. పచ్చి అబద్ధాలని తన ఛానల్ ద్వారా, తన పేపర్ ద్వారా, తనకి ఇంకా సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ ద్వారా పచ్చి అబద్ధాలు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. హామీలు అమలు చేయట్లేదు. డిస్కస్ చేద్దాం మీరు హామీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా. ముఖ్యంగా వాళ్లే ఒకవైపు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా, లేకపోతే నిరసనలు తెలియజేయకూడదా అని ఒక పక్క విమర్శిస్తారు. ఇంకో పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ మహిళలు శాంతియుతంగా ప్లకార్డులు పెట్టుకొని నల్ల బెలూన్లు ఆడ ఎగరేసేటువంటి ప్రయత్నం, మీరు ఎందుకు చేస్తున్నామో కూడా స్పష్టంగా దాన్ని ఇచ్చారు. మీరు క్షమాపణ చెప్పాలి మహిళలకు, అమరావతి మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా